థామా హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 2 రెండో భాగం. మలయాళం సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అందుకున్న కొత్త లోక చాప్టర్ 1 చంద్ర సినిమాలో మనకి కళ్యాణి ప్రియదర్శిని యాక్ట్ చేసినటువంటి క్యారెక్టర్ లాగా రష్మిక మందోన క్యారెక్టర్ ఇందులో ఉంటుంది. అందులో విలన్కి ఏ రకంగా అయితే పళ్ళుకూరలు ఉండి అతను కూడా పోలీస్ క్యారెక్టర్ ఉంటాడు. అతను వీళ్ళిద్దరు ఎదుర్కొన్నప్పుడు ఒకరినొకరు హా హా అనుకుంటారు. ఆ టైపు ఇది అంటే ఒకటే రకం జాతి బేతాళులు అన్నట్టుగా దాంట్లో చూపిస్తారు. అదేవిధంగా ఇందులో కూడా కోరలు ఉండడం హీరోయిన్కి ఇదే విధంగా ఆ పోలీస్ క్యారెక్టర్ విలన్ టైప్ క్యారెక్టర్ని ఇక్కడ ఇది చేసుకుంటే ఇక్కడ పాజిటివ్ టైప్ పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్కి ఒకటి జత కలిపి అతను వచ్చి ఇంట్రాగేషన్కి వచ్చినట్టుగా వచ్చి ముందు అంటే ఎంక్వైరీ కోసం వచ్చినట్టు వస్తాడు. ఏక్ దివానికి దివానియత్ ఈ సినిమాలు ఇది రెండు కూడా అక్టోబర్ 21న దీపావళికి వేడుకకి పోటీగా వచ్చాయి. రష్మిక మందోన మనకి తెలుగులో గీత గోవిందం లాంటి సూపర్ హిట్ భారీ విజయాన్ని అందించి ఆ తర్వాత ఉత్తరాదికి వెళ్ళిన తర్వాత ఆమె అక్కడ యానిమల్ సినిమాతో అక్కడ కూడా పూర్తి స్థాయిలో ఆమె ఎక్స్పోజింగ్ చేసింది. మళ్ళీ ఆ తర్వాత మనకి ఈ సినిమాలో కూడా పూర్తి బ్రాతోనే సినిమా ఆల్మోస్ట్ 90% సినిమాలంతా బ్రాతోటే కనబడింది ఈ సినిమాలో. సో తర్వాత లిప్లాక్లు కూడా స్వేచ్ఛగా అందించింది. ఆ తర్వాత ఈమె చావాసును సూపర్ హిట్ కావడము, ఒక సికిందర్ ఫ్లాప్ ఉన్న సల్మాన్ ఖాన్ ప్రమోషన్లో కూడా లిప్లాక్లు అక్కడ కూడా ఆమె అందించడము, సినిమాలో కూడా అందించడము, ఈ సినిమాలో కూడా లిప్లాక్లు ఇవ్వడంతో రష్మిక మందోన గ్లామర్ ఈ సినిమాకి చాలా ఉపకరించిందని చెప్పాలి. అట్లాగే ఆయుష్మాన్ ఖురానా హీరోగా చేసినటువంటి ఈ సినిమాలో పరేష్ రావల్ తండ్రి పాత్రలో రాణించాడు. ఆయన పక్కన చేసినటువంటి తల్లి పాత్రధారిని కూడా హిందీలో ఫేమస్ నటి, ఆమె బాగా చేసింది. నవాజుద్దీన్ సిద్దికీ లాంటి టాలెంటెడ్ నటుడిని చక్కగా ఉపయోగించుకున్నారు. సో వరుణ్ ధావన్ని నగ్నంగా పిరుదులు వెనకాల కనబడేటగా చిన్నగా ఏదో అడ్డం చేయి పెట్టుకున్నట్టుగా పెట్టి ఆ వరుణ్ ధావన్ క్యారెక్టర్ని అక్కడ బేడియాలో ఏదైతే నగ్నత్వం ఉంటుందో అది ఇందులో చూపించారు. ఇది రెండు ప్రొడ్యూసర్ ఒకటే, దినేష్ విజన్ ఒక నిర్మాణం కాబట్టి ఇందులో అమర్ కౌశిక్తో కలిసి ప్రొడ్యూస్ చేసిన దీనికి నా ముగ్గురు రైటర్లు నిరేన్ భట్టు, సురేష్ మాథ్యూ, తర్వాత అరుణ్ ఫులారాలు, సచిన్ జిగర్ల సంగీతం ఈ సినిమాకు ఉపకరించింది. అట్లాగే అమితాబ్ భట్టాచార్య పాటలు కూడా బాగున్నాయి. 3 పాటలు కూడా ఐటమ్ సాంగ్లు కావడం ఒక విశేషం. నన్ను ప్రేమించేవాళ్ళు నేను అన్ని 6 పాటలు సోలో అన్ని మేల్ వాయిస్లో పెట్టి ఒక ప్రయోగం చేస్తే ఈ సినిమాలో 3 ఐటమ్ సాంగులు పెట్టి ఇతను ఆదిత్య సర్పోత్కార్ డైరెక్టర్ విపరీతం ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా రష్మిక మందోన నటన మనల్ని ఆకట్టుకునే విధంగా సాగుతుంది. ఇందులో ఒక ఏరియాలో అనుకోకుండా వెళ్ళిపోయినటువంటి హీరో అడవిలో అక్కడ ఆయనను కాపాడడానికి వచ్చినటువంటి హీరోయిన్తో ప్రేమలో పడతాడు. ఆమె ఇతన్ని కాపాడడానికి వాళ్ళ ముఠా వాళ్ళతో కూడా బేతాళులతో పోట్లాడుతుంది. అయితే ఈ 323 BC కింద ఏదో బేతాళులు విదేశాల మీద ఫైట్ చేయడానికి రక్తం పీల్చారన్న రాక్షసుల్లాగా ఉన్నారని చెప్పి స్టార్టింగ్ సైనికులో చూపించింది. దాని వివరణ ఎక్కడ ఇవ్వలేదు. తర్వాత వీళ్ళు కథలో చెప్పింది కూడా ఎప్పుడో మేము బీసీ కాలం నుంచి ఉన్నామని చెప్పి సేమ్ ఇది కూడా కొత్త లోక చాప్టర్ 1 చంద్రలో ఉన్నటువంటి కాన్సెప్టే. అప్పుడు కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న హీరోయిన్ ఉంటుంది, ఇది కూడా అందులో ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత టీవీలో న్యూస్ చూసిన తర్వాత రిటైర్డ్ మేజర్ అయినటువంటి పరేష్ రావల్ తన భార్యకి చెప్తాడు ఈమె చెట్టు మీద దూకుతుంది, అంతకుముందు ఏమో ఈమె లవ్ జిఆర్ టైప్ అనుకుంటాడు. అనుకున్న తర్వాత ఇది ఆమె చూసి భయపడుతుంటాడు, చెట్ల మీదకి వెళ్ళి దుంకడం చూస్తాడు. తర్వాత ఈమె తుమ్మితే మొదటిసారి హీరో గజ్జున వణుకుతాడు, ఫస్ట్ భయపడిపోతాడు, అతని చేతిలో ఉన్న అన్ని వస్తువులు ఇరిగిపోతాయి. ఆ తర్వాత సెకండ్ టైం వీళ్ళు ఇంట్లో తుమ్మినప్పుడు గ్లాస్ పలిగిపోతుంది. అంటే ఆమె తుమ్ముడు వేవ్ లెంత్ అంత బాగుందని చెప్పి చూపించారు. అట్లాగే ఆమె కోపంగా అన్నప్పుడు అబద్ధం చెప్తేనేమో కూరలు వచ్చేస్తాయి, తుమ్మితేనేమో నయం ఇంకా పిత్తుతే అనేది కూడా చూపించడం లేదు, నయం ఇంకా మనం అక్కడికి బతికిపోయాము. సో ఒక దగ్గర మాత్రం నేను పరేష్ రావల్ ఈమె భార్యతో మాట్లాడినప్పుడు అక్కడ కూడా ఆమె అంటుంది నేను అంతకుముందు ఒక టీచర్ను ఎవరినో పెళ్లి చేసుకుందాం అనుకున్నా, అక్కడ చేసుకుంటే ప్రశాంతమైన నిద్రపోయడం అని అక్కడ పిత్తిన టైపు సౌండ్ ఆమె ఇస్తుంది. సో అది ఇప్పుడు తుమ్మడం పిత్తడం ఇలాంటివి కూడా ఈ సినిమాలో వాడుకోవడం జరిగింది. సో మొత్తానికి ఏంటంటే రష్మిక మందోన పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి హైలైట్ అవుతుంది. ముఖ్యంగా ఆమె ఎక్స్పోజింగ్ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్, అట్లాగే నవాజుద్దీన్ సిద్దికీ లాంటి ప్రామినెంట్ యాక్టర్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. సెకండ్ హాఫ్లో ఆమె ఇంట్లోకి వచ్చిన తర్వాత కుక్కను చూసి దగ్గర తీసుకోవడం, కుక్క రక్తం తాగేస్తానడం, ఆ తర్వాత ఇతను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కథ చెప్తున్నప్పుడు అక్కడ నుంచి బ్యాక్ డ్రాప్లోకి వెళ్తున్నామా, ఇది నిజమా, ఇది ఫ్లాష్ బ్యాక్ అనేది క్లారిటీ ఇవ్వలేదు మనకు స్క్రీన్ ప్లేలో కానీ ఎడిటింగ్లో కానీ. అక్కడ సస్పెన్స్గా ఉండి మళ్ళీ ఆ తర్వాత కంక్లూజన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి వచ్చి అక్కడ సరిగా నువ్వు పార్క్ చేయాలన్నప్పుడు కార్ను అలాగ చేయితో జరిపేస్తాడు. లిఫ్ట్లో అందరూ కిందికి వెళ్ళి తలుపు వేసేసి పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోతాడు. ఈ డైవ్లు పడుతుంటారు, ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి, ఆ శక్తి నీకు వస్తుందని చెప్పి హీరోయిన్ చెప్తే ఆ ప్రకారంగానే డైవ్ కొట్టుకుంటూ వస్తాడు. కానీ అటువంటి ఆమె మళ్ళీ ముందేమో బస్సులో ప్రయాణించడానికి ఇష్టపడదు, తర్వాత బస్సులో ఎందుకు ప్రయాణించింది, టాప్లో కూర్చుంటుంది బస్సులో, లాస్ట్కి పోయేటప్పుడేమో బస్సు లోపల కూర్చుంటుంది. ఇది కూడా క్యారెక్టరైజేషన్ క్లారిఫై కరెక్ట్గా చేయలేకపోయాడు డైరెక్టరు.
సో అవి కొన్ని చూసుకోవాలి. ఫస్ట్ ఇతను హీరో ఎక్కుమన్నప్పుడు కూడా ఆదిత్య సర్పోద్కర్ ఆలోచించలేకపోయాడు అది. ఏమనంటే ఫస్ట్ ఏమో బస్ పైన టాప్‌లో కూర్చుంటుంది. మళ్ళీ తర్వాత తిరిగి ఆయన చోటుకి వెళ్ళిపోతా ముందేమో దింపుతానంటుంది. అంతర్గుగులుకున్న తర్వాత దింపుతానంటుంది. దింపడం అంటే ఇతను పైనుంచి కిందికి ట్రక్‌లోకి దుంకడానికి చాలా సేపు మాట్లాడతారు. అంతసేపులో ఆ ట్రక్ వెళ్ళిపోతది యాక్చువల్లీ. వెళ్ళాలి ఆ డిస్టెన్స్‌లో. కానీ అక్కడే ట్రక్ ఉండడం కూడా మనకు లోపంగా ఆ తర్వాత దూకితే కరెక్ట్‌గా అందులోనే పడతారు. సరే పడ్డం కొరకు అనుకున్న డిస్కషన్ చాలా సేపు పెట్టకుండా టక్కున దుంకేటట్టు పెడితే బాగుండేది. ఒక చిన్న డైలాగ్ పెట్టి దుంకితే అంతే గ్యాప్ ఉంటుంది అక్కడ. సో అది కూడా ఆలోచించుకోలేకపోయారు. ఇది ఎంతసేపు అక్కడ ట్రక్ ప్రయాణిస్తుంది అనేది కూడా చూసుకోవాలి డైరెక్టరు. సో కొత్త డైరెక్టర్ కాబట్టి ఇవన్నీ తెలియవు. మాలాంటి సీనియర్స్ అంటే చెప్పేస్తారు. సో ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఒక వెరైటీ సినిమాని హారర్ సినిమా టైపోలను చూసుకునే సినిమాలకు ఈ సినిమా చూడవచ్చు. కానీ కరెక్ట్గా మలయాళం సినిమా కొత్తలోక చాప్టర్ 1 చంద్ర సినిమాలో ఉన్న క్యారెక్టరైజేషనే ఇందులో కనబడుతుంది. తమ అనేది నవాజుద్దీన్ సిద్దికి పేరు అని చెప్పి లాస్ట్కు గుండె ఉన్నవాడు కావాలంటే హార్ట్ ఉన్నంటే హృదయం లెక్కలు తీసుకొని ఆ హృదయం ఇతనికి ఉందని చెప్పి అతను తర్వాత చచ్చిపోతున్న శవాన్ని బతికించినటువంటి పాత్రధారినిగా ఈమెను పెట్టి పరిశ్రమాలతో డైలాగులు చెప్పించారు. నువ్వు ఎప్పుడైనా నాకు కొడుకుని మింగేస్తావు అనుకున్నాను కానీ ఇలా చేస్తావు అనుకోలేదు అంటే నీకు కనబడేలాగా చేశాను కదా అన్నాక లాస్ట్కు నువ్వు 50 ఏళ్ళ తర్వాత నువ్వు బతుకుంటాను రా అంతకు తర్వాత కూడా నీకు ఉండాలంటే ఆమెని నీ కొడలిపో ఎన్నుకోపో వాళ్ళు రూల్స్ విరగొట్టారు కదా నువ్వు కూడా రూల్స్ విరగొట్టి వెళ్ళిపో అని వెతుకుతూ వచ్చినటువంటి బేడియాని ఇడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోతే లాస్ట్కి ఆ బేడియా సెకండ్ పార్ట్కు లీడ్ లాగా ఆ బేడియా వచ్చినట్టుగా తర్వాత ఎండ్ సాంగ్ మళ్ళీ సేమ్ థర్డ్ ఐటెం సాంగ్ పెట్టారు. మలేకారో పాట బాగుంది, తర్వాత ఈమె పాట బాగుంది. రష్మిక మందన్నను కూడా కలిపి వాళ్ళతో పాటు డ్యాన్స్ చేస్తుంటే రష్మిక మందన్న అందము ఆమె డ్యాన్స్ యొక్క టాలెంట్ ఎక్కువ కనబడుతుంది మనకి. తమా సినిమా టైటిల్ క్లారిఫికేషన్కి తమా క్యారెక్టర్ని పెట్టి తెలుగులో కూడా తామా అని డబ్ చేయడం జరిగింది. కొన్ని ఇక్కడ లాంగ్వేజెస్ కూడా డబ్ చేయడం జరిగింది. కానీ కొత్తలోక సినిమా ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా మీద పడుతుంది. ఎందుకంటే ఆ సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అయ్యి నెల రోజులు కూడా కాలేదు మనకు వచ్చి ఇక్కడ. ఆ నెల రోజుల లోపలే ఆయుష్మాన్ ఖురానా రష్మిక మందనతో పాత మందు కొత్త సీసాలో వేసినట్టుగా ఈ సినిమాని తీసుకొచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. పరేష్ రావల్ నటన మాత్రం మెచ్యూర్డ్గా ఉంది. తల్లి పాత్ర చేసిన ఆమె కూడా ఆయన భార్య చేసిన ఆమె కూడా చాలా బాగా చేసింది. ఆమె రెగ్యులర్గా కనబడే నటి. సో మొత్తానికి సంగీతం అవన్నీ బాగుండి ఈ స్పెషల్ అపీరియన్స్ ఎవరైతే హీరోది ఉందో ఆ బేడియా స్పెషల్ అపీరియన్స్ వరుణ్ ధావన్ది కూడా ఈ సినిమాలో అట్రాక్షన్ అయ్యింది. కానీ కొంచెం